నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జూనియర్ ఎన్టీఆర్ గారు అట్ ద సేమ్ టైం సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ భోజన ప్రియులని మనం వింటూ వచ్చాం. వాళ్ళ ఇంటర్వ్యూస్లో ఒకసారి మాట్లాడడం జరిగింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆయన మాట్లాడకపోయినా ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన తోడు ఉండే వాళ్ళు కూడా ఆయన ఆహార పద్ధతుల గురించి దాని గురించి మాట్లాడడం జరిగింది. పొద్దున్న లేసి కోడి తింటారని, 40 బజ్జీలు ఒకటేసారి తినగలరని, ఆయన ఒక కారణ జన్ముడని ఇలా మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని ట్రోల్స్ చేస్తున్నారు, దీన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, కించపరుస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పెద్ద ఎన్టీఆర్ గారిని ఎట్లా అనడం, అది ఎట్లా ఆయన ఆహార పద్ధతుల్ని వాటిని ఏంటి అసలు? మామూలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంకొకటి అంటున్నారు, కూర్చుంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ సింగిల్ సిట్టింగ్లో తినేస్తానంటాడు కదా ఒక దగ్గర, ఒక ఇంటర్వ్యూలో. దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పైన హరికృష్ణ గారు, ఆ పైన వాళ్ళ నాన్న ఏంటి సీనియర్ ఎన్టీఆర్ గారు. అంతేగా. ఇప్పుడు ఈ ఆన్సర్ మనమే మాట్లాడుకుందాం. మీ తాత ఆహార అలవాట్లు నీకు తెలుసా? తెలుసుండొచ్చు, ఉంటుంది. మీ ఇంట్లో ఆ పాత సామాన్లు కూడా ఉంటాయి ఉంటాయి. ఎందుకు? మా తాత బతికే ఉన్నారు, నేను 10th క్లాస్ వరకు. ఆయన నాన్న తెలియదు నాకు. బేసిక్గా మీ అమ్మమ్మలు నాన్నమ్మలు అడిగినప్పుడు కూడా బాగా మంచిగా తినేవాడు. అవును. ఇట్లా పొలం పనికి వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం పెద్ద క్యారేజ్ పట్టుకెళ్ళే వాళ్ళం, బాగా తినేవాళ్ళు. ఇంత రాగి ముద్ద పెట్టేవాళ్ళం, దిబ్బ రొట్టి ఇంత వేసుకునేవాడు, ఇంత పాకం తాగేవాడు, ఇలాంటివి చెప్తా ఉంటారు, తెలుసు కదా. ఆ తరంలో పోనీ ఇప్పుడు వీళ్ళని వదిలే, యూట్యూబ్లో కూడా పాత తరం సామాన్లు చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా అప్పట్లో టిఫిన్ క్యారేజ్లని ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. పొలం పనులకు వెళ్ళే వాళ్ళు అప్పట్లో మంచి ఇట్లా గట్టిగా ఉంటారు. ఈజీగా నువ్వు కిలో కోడిని వండినా తినేస్తారు. వాళ్ళకి ఆ శక్తి, జీర్ణించుకునే శక్తి కూడా అలాగే ఉంటుంది. బేసిక్గా చెప్పండి, ఆ రోజుల్లో. తరాలు మారుతున్న కొద్దీ ఇప్పుడు మనకేంటంటే ఇంత తిండి తింటే మనం ఇంత అయిపోతున్నాం, కానీ అప్పుడు ఇంత తిండి తిన్నా వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. ఇది చాలామంది చాలా చోట్ల విన్నాం మనం. నెక్స్ట్, రాజుల కాలం ఉన్నప్పుడు మనం లేము, కానీ ఏ సినిమా అయినా చూడు, రాజుల కాలం బ్యాక్గ్రౌండ్లో ఏ సినిమా వచ్చినా డైనింగ్ టేబుల్ నిండా ఇన్ని పెడతారు. అక్కడ ఎవరు ఉండరు, రాజు రాణి ఓ నలుగురు కూర్చుంటారు. అంతేందుకు మొన్న రిలీజ్ అయిన చావా చూసుంటావు, ప్లేట్స్ తినేటప్పుడు అక్కడే చిన్న గొడవ జరిగింది. అట్లా పోనీ బాహుబలి ఇంత రాగి ముద్ద తింటూ ఉంటారు వాళ్ళు, బాగా బలంగా ఉండడానికి. ఇంకా బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉంటా ఉంటాయి, పంచపరమాణాలు మొత్తం అదంతా కూడా చూసుంటావుగా. చూసాను. ఆ రోజుల్లో అలా తినేవాళ్ళు నిజంగా. వాళ్ళకి జీర్ణశక్తి కూడా అలా ఉండేది. ఇప్పుడు నేను అక్కడ మనుషుల నుంచి రాజు దాకా వచ్చా, ఓకేనా. నవ్వు ఇక్కడ స్టాప్ చేస్తే అప్పుడు కళాకారులు కూడా రాజులే. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళంతా రాజులు. రాజులు అంటే ఇంటి పేరు రాజులు కాదు, మళ్ళీ కులాలు మతాలు కాదు. అదే కొంచెం రాజస్థాన్, అది కొంచెం ఆ డబ్బు ధనంలో కొంచెం లగ్జరీస్. కాదు లగ్జరీస్ లైఫ్ కూడా కాదు, ఆ పెంట కూడా కాదు. నువ్వు కూర్చుంటే నువ్వు ఏది తింటావో నీకు అర్థం కాక నీ ముందు అన్ని పెట్టేవాళ్ళు. అదేగా లగ్జరీస్ లైఫ్ అంటే. దాని లగ్జరీ లైఫ్ అంటే నువ్వు ఇంకోలాగా అనుకున్నావు, అది కాదు నీకు అర్థం. వాళ్ళకి ఏంటంటే నువ్వు అదోటి ఇదోటి అన్నీ ముట్టాలి. ఇంకా నువ్వు అక్కడ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నావు మంచిగా ఇట్లా దిట్టంగా. నేను వస్తా క్యారేజ్ పట్టుకొని, నువ్వు మా ఊరు వచ్చావని తెలిసి, సార్ ఒక్క పాయసం, ఒక 2 ముద్దలు మీకోసం చేసుకొచ్చా సార్, ప్లీజ్ ఒక గ్లాస్, సరే పర్లేదు. ఏమిటి అది పెట్టండి అక్కడ అంటారైనా. సార్ మీకు ఇద్దెచ్చావు సార్, ఇంకో అమ్మాయి పెళ్లి కుదిరింది, ఒక స్వీట్, ఒక లడ్డు, వాట్ ఎవర్. వాళ్ళు జనాల్లో తిరిగేవాళ్ళు. పైగా రాజకీయ నాయకుడు, అటు సినిమాల్లోనూ. వీళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నుంచి అందరి ఇళ్ళల్లో నుంచి క్యారేజీలు తెచ్చేవారు. మా ఇంటి ముద్ద ఒక ముద్ద తింటే చెప్పుకుంటారు 10 తరాలు. ఎగ్జాక్ట్లీ. మా ఊరికి ఎన్టీఆర్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని. సో ఇదంతా వాళ్ళ రాజసం. నేను నీకు ఎప్పుడు కూడాగాళ్ళ గురించి చెప్తా ఉంటా కదా, ఇప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ పక్కన ఉండే వాళ్ళు ఏంటంటే అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు చాలామంది ఛానల్స్లలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ రోజుల్లో సావిత్రి గారు అలా తినేవాళ్ళు, మన అందరికీ పెట్టేవాళ్ళు. ఎస్వి రంగారావు ఇంటి నుంచి క్యారేజ్ వచ్చేది. నెక్స్ట్ అలాగే సూర్యకాంతం గారు అయితే మొత్తం సెట్ అంతా భోజనాలు పెట్టేవాళ్ళు. ఇలాంటి కబుర్లు చెప్పే సీనియర్ జర్నలిస్టులు ఉంటారు కదా. ఎన్టీఆర్ గారి గురించి ఇవి చెప్పండి అంటే, ఉదయాన్నే లేచి ఇంత జ్యూస్ తాగుతాడు, తర్వాత ఇంత పాలు తాగుతాడు, ఆ తర్వాత ఒక కోడిని తింటాడు, తర్వాత అలా తింటాడు, ఇలా తింటాడు, అలా తింటాడు అని చెప్తున్నారు.
అది విన్న తర్వాత చాలామంది దాన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ట్రోలింగ్ అక్కడ నుంచి కూడా కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు 40 బజ్జీలు తింటాడు, ఆయన కారణ జన్ముడు మహానుభావుడు, నెత్తిలో చెమట ముక్కు మీద చెమట. వాటెవర్ చెప్పని తినని. ఇంకొకటి, అండ్ ఈ రోజుల్లో జిమ్ చేసేవాళ్ళు కూడా డైట్ ఫాలో అవుతున్నారు. ఆ రోజుల్లో జిమ్ ఖానాలో జిమ్ చేసే ఇట్లుంటారు చూసావా, వాళ్ళు ఏం తినేవాళ్ళు? ఆ రేంజ్లో తినేవాళ్ళు నిజంగానే. ఆయన ఆహారం అంత ఉంటుంది ఎన్టీఆర్ గారిది, ఆయన కూడా అంత చక్కగా తింటాడు, తినాలి కూడా. వాళ్ళంత ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు అంత బాగా నటించగలరు నిర్విరామంగా. ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు తింటాడో తెలియదు. నువ్వు ఇక్కడ నుంచి కిరీటం పెడతావు, ఇక్కడ నుంచి ఇన్ని నగలు వేసేస్తావు, ఇవన్నీ వేసేస్తావు, తర్వాత నువ్వు తినమన్నా తినలేవు, ఒకసారే తినాలి. అంటే పొలం పనులకు వెళ్ళే వాళ్ళ గురించి నేను మళ్ళీ స్టార్టింగ్ చెప్పా, అక్కడికి తీసుకొస్తా. పొలం పనులు చేసేవాళ్ళు కూడా ఒక పూట పొద్దున్న ఇంట్లో తిని వెళ్ళి మళ్ళీ క్యారేజ్ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. 2 పూట్లే వాళ్ళకి, లేదా ఒక పూటే భోజనం, అంత మించి ఉండేది కాదు. తిన్నప్పుడే కొంచెం మంచిగా మళ్ళీ ఆకలి లేకుండా తినాలి, అండ్ ఆ ఎనర్జీతో ఆ రోజంతా పని చేయాలి. ఇప్పుడు నువ్వు ఆ తిండిని చూసి దిష్టి పెడతావేంటి చెప్పు? మనిషి అంత తింటాడు, ఇంత తింటాడు, సరే అంతే తిన్నాడు, ఓకేనా? ఇట్లున్నాడు ఎన్టీఆర్, ఇలా ఉన్నాడా? మరి ఫిట్గానేగా ఉన్నాడు. మరి ఆయన ఏం తింటే మీకు ఎందుకు? అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ ప్రతి సినిమాలోనే ఆయన షర్ట్లెసే, మొత్తం నగలే ఉంటాయి, బాడీ కనిపిస్తూనే ఉంటుంది ఇంచుమించు. అంటే ఆ పౌరాణికాలు అన్నిట్లోనూ ఇటు అన్నీ ఏవో వేస్తారు, బాడీ అయితే కనిపిస్తుందిగా, ఫిట్గా ఉందిగా, మరి ఇంకేం కావాలి? ఆ రోజుల్లో ఇప్పుడున్న జిమ్ములు కూడా లేవు. మనుషులు తిని నడవాలి, లేదా చిల్లా చితగా వ్యాయామాలు ఏమైనా చేయాలి అంతే, లేదా ఎవరితోన్నా కుస్తీ చేసుకోవాలి. ఆయన ఏదో ఒక ట్రక్ ఇసుకని ఇటు నుంచి అటు నుంచి ఇటు ఒకసారి ఇట్లా పారతో వేసేసి అదే ఎక్సర్సైజ్ లాగా ఉండేవాడంట అని. అప్పుడు లేవు కదమ్మా, ఇటుకలతోనే ఎక్సర్సైజులు చేసుకోవాలి, లేకపోతే ఇంకేమైనా చేయాలి, లేదా టైర్లు ఎత్తాలి. అవి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి. నువ్వు కొత్త జిమ్కి వెళ్తే ఒక పెద్ద ట్రాక్టర్ టైర్ వేస్తాడు, వాడు ఇటు నుంచి అటు చేయమంటాడు నేను. దీస్ ఇస్ థింగ్స్. అంటే అప్పుడు చేసిన వాటిని గొప్పగా చెప్పుకోవడం మానేసి ఇప్పుడున్న తరం ఏం చేస్తుందంటే ట్రోల్ చేస్తుంది. ఇది పొరపాటున ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అంటుకుంది రంగు. ఆయన కూడా ఒక చెప్తాడు కదా, ఇలా నేతులు ఇలా ముంచి ఇలా ముందు పెట్టేవాడిని, అలా చూసేవాడిని, తినేవాడిని, అలా వచ్చేసాను అంటాడు కదా. సింగిల్ సిట్టింగ్లో బిర్యానీ తినేస్తాను, బాగా వచ్చి బిర్యానీ, ఇలాంటి అది కొంచెం దాన్ని ట్రోల్ చేస్తున్నారు. దేనికి మా ట్రోల్ చేయడం? అందరూ తినేది అదే, బట్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి స్టార్లు ఇలా తినకూడదు అని అనుకుంటారు. కానీ మనం నెక్స్ట్ ఇంకొకటి తెలుసా, అప్పట్లో బిర్యానీలు నువ్వు బావర్చి బిర్యానీ అంటే ఇంత పెద్దగా వచ్చేది, నువ్వు ఒకటి ఆర్డర్ చేసి 2 తినేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వట్లా, ఇప్పుడు ఒకటికి కూడా సరిపోవట్లా. నువ్వు ఎక్కడికి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసినా వాడే చెప్తాడు, సరే ఒకటికే సరిపోద్ది, నువ్వు ఇంకోటి కావాలంటే ఒకటి చెప్పుకో అని. అలా ఉంటాయి. అంత క్వాంటిటీస్ గురించి మాట్లాడకండి, తరం మారుతున్న కొద్దీ క్వాంటిటీస్ తగ్గుకుంటూ దరిద్రంగా తిండి మీద పడ్డం. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న తరం ఏంటో తెలుసా, ఆల్రెడీ జంబలగడ పంబాలో చెప్పాడు ఫ్యూచర్. ఈ ట్యాబ్లెట్స్, ఇది చికెన్, ఇది మటన్, ఇది గోంగూర, ఇది బిర్యానీ. ఇప్పుడు మనం ఆ స్టేజ్లో ఉన్నాం. అప్పుడు వాళ్ళు చక్కగా తినేవాళ్ళు, నీట్గా ఇంత ముద్ద తినేవాళ్ళు, ఇంత పప్పు తినేవాళ్ళు, ముద్దపప్పు ఫుల్ ప్రోటీన్. ఇప్పుడు మనం పప్పులో ఏవో ఇన్ని కలుపుతున్నాం. మంచి ముద్దపప్పు తినేవాళ్ళు, దాంట్లో ఇంత నెయ్యి వేసుకునేవాళ్ళు, మళ్ళీ ఇంత గడ్డ పెరుగు తినేవాళ్ళు, ఓ 4 కూరలు, ఒక ఫ్రై, సాంబార్. ఇప్పుడు మనకి మెస్కి వెళ్తే ఇస్తరాకు నిండా పెడతారా? అవి అప్పట్లో రెగ్యులర్ వంటలు, అందరి ఇళ్లలోనూ ఉండేవి. రసం ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. హైదరాబాద్లో ఎక్కడైతే దొరకదు అది భోజనం. ఆ భోజనం ఇప్పుడు ఎక్కడ దొరకదు, ఎక్కడ లేవులే ప్రజెంట్. అది భోజనం. వాళ్ళందరూ చేసేవాళ్ళు కాబట్టి అలా ఉన్నారు. పైగా వాళ్ళకి జీర్ణమైంది. నువ్వు వెక్కిరిచ్చే రేంజ్లో గుండ్రంగా కూడా లేరు, చక్కగా ఫిట్గా ఉన్నారు. ఇంకేం కావాలి? వాళ్ళ నటులు, వాళ్ళు ఏదో పని చేయాలి, రోజంతా వేషం వేయాలి. ఇప్పుడు పొద్దున ఒక్కసారి నువ్వు కిరీటం పెట్టావంటే అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు తీస్తావేమో దాన్ని. అవన్నీ బరువంతా తీసిన తర్వాత నీకు ఆకలి కూడా చచ్చిపోద్ది. దొరికినప్పుడే చక్కగా తినేవాళ్ళు. తప్పే ఉంది. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అవసరం ఏంటా? నువ్వెవడు ట్రోల్ చేయడానికి ఆయన్ని? ఇది పెరిగి ప్రభాస్ దాకా యాడ్ వస్తుంది అని కొంచెం. ఎందుకని వస్తుంది? ప్రభాస్ గారు కూడా ఆయన కొంచెం బాగా ఫుడ్డీ కదా, తిరిగి ఆయన జోలికి. అండ్ నెక్స్ట్ మీరు వాళ్ళు ఫుడ్డీ అంటారు కదా, ప్రభాస్ కొంచెం వచ్చావు కాబట్టి చెప్తున్నా. ఫుడ్డీస్ అనే పేరు పక్కన పెడితే అందరికి అంత బాగా పెడతారు వాళ్ళు. ఇప్పుడు కృష్ణంరాజు గారి అయిన తర్వాత ఓ 50 రకాలు అందరికి భోజనాలు పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ భోజనాల గురించి మాట్లాడితే నేను ఎక్కువ ఆర్ నారాయణమూర్తి నాకు చాలా ఇష్టం. ఆ లొకేషన్కి ఒక్కసారి వెళ్ళినా ఇంకా అసలు నువ్వు రోజు షూటింగ్ చేయమని కాళ్ళ వెళ్ళబడతావు, అంత బాగా పెడతారు. అలా ఉంటుంది, పెడతారు చాలామందికి అట్లా.
అది గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ గారైనా అంతే, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్ హ్యాపెన్స్. బోల్డ్ అంతమంది చెప్తా ఉంటారు. అండ్ ఆయన కూర్చోడు అంట లొకేషన్లో. తెలుసా మీకు ఎవరికన్నా విషయం? ఎవరు? సీనియర్ నటులు చెప్తుంటే చూడండి, చిన్న చిత్త ఇంటర్వ్యూలలో అలా వచ్చి నిలబడతాడు, కూర్చోడు. లేదు, ఎన్టీఆర్ గారు పెద్ద ఆయన కూర్చోడు. నువ్వు కూర్చుంటే కదా మేమందరం కూర్చోవాలి. లేచుంటారు వీళ్ళు. నువ్వు ఎప్పుడు కూర్చుంటావు నాయన? కూర్చోడు. ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి ఒళ్ళంతా నగలు దిగేసావు, ఇబ్బందిగా కూర్చోలేడు కదా. అండ్ పోనీ కొంతమందికి ఎక్కువ నిలబడడం నడవడం అలవాటు, ఫిట్నెస్ కోసం అయినా సరే ఆయన అలా ఉండేవాడు. అసలు కూర్చోడానికి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని విషయాలు వాళ్ళ గురించి తెలిసినప్పుడు గొప్పగా మాట్లాడుకోవాలి, కానీ అట్లంటే కదా ఏంటది వెకిలి చేష్టలు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ సత్యదేవ్, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.